అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నది అనుకోవచ్చు? నిజంగా గత ప్రభుత్వంలో బ్యాడ్ ఎంతైతే ఉందో అంత గుడ్ ఉందన్న సినిమాలో. ఎందుకంటే ఆయన కొడుకు ఆపదలో ఉంటే ఒక గ్రామాల ప్రజలను కలవడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన 100 మెట్లు 100 మెట్లు ఎక్కేసాడు అన్న. నా వరకు చూసుకుంటే చాలా ఆ ఊర్లో రోడ్లు లేవన్న. కానీ ఆ రోడ్లు వేయడమే కాదు, కొన్ని కొన్ని షార్ట్స్ కట్స్ కనుక్కుని దానికి కూడా రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ నుంచి తుని నుంచి విశాఖపట్నం వెళ్తానికి మనకు ఒకటే హైవే. బట్ ఇంకోటి కేడీపేట మనకి నర్సీపట్నం నుంచి రహదారి అనేది లేదు. అది ఈయన వేస్తున్న కృష్ణదేవరపేట కావచ్చు, నందిగామ కావచ్చు, కొన్ని ఊర్లు ఉంటాయి, నాకు అంత పేర్లు ఐడియా లేదు. అక్కడి నుంచి వేస్తున్నాడు. రోడ్లు వేయడమే కాదు, అట్లా అంటే విశాలంగా రోడ్లు వేయడం, ప్రతి వెహికల్ ఎక్కడ ఇబ్బంది పడకుండా వెళ్ళేలాగా అయితే ఆయన ఆలోచిస్తున్నాడు. కొన్ని సీజ్ మన వైలెంట్ అయిందనమాట. ఒక సినిమా రేంజ్ లో ఎలివేషన్ వచ్చింది. సిప్ సీజ్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ప్రభుత్వానికి నిజంగా ఈయన సీఎం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే తప్పుకుంటున్నారు కాబట్టి ఈ తరం తానికి అయిపోతుంది కాబట్టి ఆయన బ్యాక్ ఎండ్ నుండి ఈయన కానీ సీఎం అయితే కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కూడా పనికిరాదు అనమాట. నాకైతే అంత బాగా ఏ లీడర్ పనికిరాడు ఆయన కానీ సీఎం అయితే. రీసెంట్ గా రోజా గారు తిరుపతి వచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుంది, ఎక్కడ నోరు ఇప్పట్లేదని కొద్దిమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళకి ఏమంటారు? అదే చెప్పాడు కదా, గుద్దుకుని కాదు తన్నుకుని వెళ్తాడని చెప్పేసి. వాళ్ళకి అదే కుళ్ళు. ఎందుకంటే వాళ్ళకి విమర్శలు చేయడమే అలవాటు తప్ప వాళ్ళకి మంచి చేయడం రాదు. అందుకనే వాళ్ళకి మరి అంత క్రికెట్ టీం అంతా కూడా లేదు, అంత సీట్లు వచ్చినాయి. మన వాళ్ళకి ఏమో 170 అన్ని సీట్లు వచ్చినాయి. సో నా వరకు చూసుకుంటాను పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటే ఆయన పరిపాలన అయితే చాలా బాగా అనిపించింది. కొన్ని ఊర్లో మా ఫ్రెండ్స్ ఉన్న ఊర్లోనే ఆయన రోడ్లు వేసాడు అనమాట. ముఖ్యంగా నర్సీపట్నం, కేడీపేట ఈ ఊళ్ళల్లో రోడ్లు చాలా చెత్తగా ఉండి అనమాట. కానీ ఇప్పుడు ఆ రోడ్లు చాలా విశాలంగా చాలా బాగా వేసారు. ఓకే, మా వరకు చూస్తే విజయవాడ, మండపేట ఆ రోడ్లు కూడా చాలా బాగా. నా వరకు చూసుకుంటే ఎవడైనా సరే పదవిలోకి రావాల్సింది ఫస్ట్ చేయవలసింది రోడ్లు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, యాక్సిడెంట్లు లాగా కొంచెం ప్రయాణం కూడా ఈజీగా సాగుతుంది అనమాట. ఆయన ముందు ఆ పని చేశారన్న. తర్వాత మిగతా కార్యకలాపాలు నేను ఎక్కువ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వను కాబట్టి నా వరకు చూసుకుంటే ఆయన పరిపాలన కూడా మా ఫ్రెండ్స్ని అడిగే చూస్తే ఆయన సీఎం అయితే బాగుంటుందా అనే ప్రతి ఒక్కరికి ఉంది ఫీలింగ్. సీఎం చేస్తారంటే నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగే టీడీపీ పార్టీలో చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చే అవకాశం? నా వరకు చూసుకుంటే వాళ్ళు ఎవరు అనుభవం ఈయనకి పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారనమాట. లేట్గా వచ్చినా చాలా అనుభవంతో వచ్చారు. ఆయనకి చాలా తెలుసు, ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఆయన కేవలం ఒక మంచి చేయాలి, జనానికి మంచి చేయాలని తప్ప ఒక రూపాయి వెనక్కి వేసుకోవాలని లేదు. కావాలంటే మన రూపాయికి వచ్చి పెట్టాలి తప్ప అవతల రూపాయి మనం తీసుకోకూడదు అన్నది. ఆ అజ్యం లేనివాడు ఎప్పుడైనా సరే సీఎం అయితే రాష్ట్రం వేరే లెవెల్ ఉంటుంది. అది ఏ రాష్ట్రమైనా కాదండి. కానీ ఆయన సీఎం అయితే ఏ లీడర్ పనికిరాడు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఎవరో పనికిరాడు. మరి అదొకటి, ఆయన ఈ మధ్యన బాగా ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఆయన మప్పు చూపిస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. అంటే అరకు, పాడేరు ఆ ఏరియాలో. అంటే ఆయన ఎందుకని అక్కడికి వెళ్ళి చేస్తున్నారంటే ఏమంటారు? ఇప్పుడు రాజమండ్రి, మండపేట, కేశవరం ఇవి ఉన్నాయి అనుకోండి ఏరియాలో, అందరికి కొంచెం సిటీ తెలుసు. బయటకు వచ్చి ఏదైనా కంప్లైంట్ చెప్పగలరు. గిరిజనులకి ఏం తెలియదు పాపం. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని షూ వేసుకుని వెళ్ళి బెదిరించామంటే బెదిరిపోతారు. నేను అదేగా చెప్తున్నాను. ఇప్పుడు కేడీపేట అటు సైడ్ గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఆ కొండపర్వతాలు ఎవరున్నారో కూడా తెలియదు. మా అయితే 10 కుటుంబాలు అక్కడ ఊరు. సో అలాంటి వాళ్ళు బాధలు తెలుసుకోవడానికి ఎవడో ముందుకు వెళ్ళడు. ఎందుకంటే అక్కడ కారు వెళ్తానికి ఉండదు, ఒక బండి వెళ్తానికి ఉండదు. కానీ ఈయన తెలుసుకుని వెళ్తానంటే అదే గొప్పతనం. ఒక నాయుడుకు ఉండవలసిన లోపల నుండి బయట తీయాలి. లోపల ఎక్కడైతే ఉన్న వాళ్ళ సిటీని బయట తీస్తే అది అభివృద్ధి అంటారు. అంతేగా 4 మెట్లు కట్టేసో, 4 బిల్డింగ్లు కట్టేసో, లేదా 4 అడుగులు చేస్తే కాదు. అన్న మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వస్తానని ఆయన మాట్లాడుతున్నారు రీసెంట్ గా. మరి దీనికోసం ఏమంటారు? అంటే మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఆయన కానీ సీఎం అయితే నేను జీవితంలో ఓటేనండి. జీవితంలో మళ్ళీ ఓటేను. అది ఆయన అవ్వలేడు కూడా. ఎందుకంటే ఆయనకి రాజకీయంగా అనుభవం ఉందేమో కానీ తండ్రి ఆశను పంచుకుంటే కానీ, తండ్రి మంచి చేసిన మంచిలో 10% చేద్దామని కానీ ఏమీ లేదు. ఆయన దాంట్లో 30% మంచి చేసినా ఈయన నిజంగా నెక్స్ట్ టైం సీఎం అవుతుంది. జగన్ గారు అంత మంచి చేస్తుంటే. కానీ ఆయన ఏం చేయడు. ఆయనకి ఏంటంటే కేవలం బటన్ నొక్కాలి, డబ్బులు వెళ్ళాలి, బటన్ అన్ని చోట్ల పనిచేయదాన్ని తెలుసుకోలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకని బటన్ నొక్కలేకపోతుందని కూడా మరి ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు. దీనికోసం ఏమంటారు? అదే రియాలిటీ. నీకు ఏదైనా కావాల్సింది భవిష్యత్తు కోసం చూడాలి తప్ప ఇప్పుడు ఏముందని చంద్రబాబు వచ్చాడు, బాగా చేసాడు, వెళ్ళిపోతాడు. రేపొద్దున ఇంకోటి వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు ఏం మంచి అలా నిలబడాలంటే ఏం కావాల్సింది బటన్లో టెక్నాలజీ కాదన్న. ముఖ్యంగా అక్కడ పరిపాలన బాగుండాలి. అంటే నేను లేకపోయినా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు దానికి సపోర్ట్ చేయాలన్నది మెయిన్. అదొకటిని రీసెంట్ గా చూసుకుంటే అక్కడ సూపర్ 6 అన్నది ఏది అమలు చేస్తలేదని కూడా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. దీనికోసం ఏమంటారు? అంటే నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతుందా ఆంధ్రప్రదేశ్ లో? లేదన్న, చేస్తారు. దేనికైనా టైం కావాలన్న. ఇప్పుడు కోరుకున్న ఒకేసారి వచ్చేస్తే ఇంక నీకు కడుపు నిండిపోయిన తర్వాత ఇంకేం చేస్తాను.
కదా అప్పుడు కొత్తదనం. మనుషులు అంటేనే ఆశ. ఆశ అనేది ఎప్పుడు సావదు. మనిషి చచ్చిపోతారేమో కానీ ఆశ సావదు. సో ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో చేయాలనేది అది మామూలు బుర్ర కాదు. రాజకీయాల్లో ఆయన సామెతలు తీయాలంటే ఎవడో లేడు ఇప్పుడు. 5 సార్లు అంటే మామూలు కాదు కదా. సో నా వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడమన్నారు, మాట్లాడాను. మాలో ఒక సినిమా స్టార్గా కాకుండా ఒక అభివృద్ధిగా ఒక లీడర్గా చెప్పాలంటే ఈజ్ ఎ గుడ్ లీడర్. ఓకే, థ్యాంక్ యూ అన్న.